డైలీ న్యూస్ అనాలిసిస్. వేద మంత్రాలపై బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అంశం గాంధీ భవన్ లో కల్లోలం రేపింది. ఆ వివాదం కొనసాగుతుండగానే కాంగ్రెస్ లో మరో రచ్చ మొదలైంది. పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉండాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ పై బీసీ నేతలు రగిలిపోతున్నారు. మహేష్ గౌడ్ ను అవమానించిన కోమటిరెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోమటిరెడ్డిని ఓపెన్ గానే టార్గెట్ చేశారు సీనియర్ నేత ఇరావత్ అనిల్. మరికొందరు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేయబోతున్నారని తెలుస్తోంది. తాజా ఎపిసోడ్ తో కాంగ్రెస్ లో ఏం జరగనుంది? మంత్రివర్గంలో మార్పులుంటాయా? అందులో భాగంగానే ఇలాంటి వివాదాలు బయటకొస్తున్నాయా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కామెంట్స్ ఎలా చూడొచ్చు? సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న అన్న సందర్భం ఏంటంటే అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు. జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయితే 100 సీట్లు వస్తాయని చెప్పి అన్నారాయన. మొన్న ఇఫ్తార్ విందు ఒకటి జగ్గారెడ్డి నిర్వహించారు, అది బాగా వైరల్ అయింది. వాళ్ళందరికీ ఇఫ్తార్ విందు నిర్వహించిన విధానంగానే అది కానీ. సో అందరికీ తెలుసు ఏంటంటే మొదటి నుంచి కూడా జగ్గారెడ్డి ఈజ్ అగేన్స్ట్ రేవంత్ రెడ్డి, ప్రో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా. కానీ ఎలక్షన్ తర్వాత ప్యాచప్ అయింది జగ్గారెడ్డికి. జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డిని టీఎస్ఐఏసి, చాలా ఇంపార్టెంట్, అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా జగ్గారెడ్డి భార్యకి రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే జగ్గారెడ్డి ఓడిపోయారు సంగారెడ్డిలో. ఓడిపోయిన వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వకూడదు అని ఒక పాలసీ పరంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి జగ్గారెడ్డికి ఇవ్వకుండా జగ్గారెడ్డి భార్యకి ఇచ్చారు. ఆమె అంతకుముందు డీసీసీ అధ్యక్షురాలు కూడా సంగారెడ్డి జిల్లా. సో ఇక్కడ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టికి జగ్గారెడ్డి దగ్గర కాబట్టి ఆయన ఆ కాంటెక్స్ట్ లో అసెంబ్లీలో చిట్ చాట్ చేస్తూ అన్నారు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది. బీసీ సంఘనేత జాజుల శ్రీనివాస్ గౌడ్ మిగతా వాళ్ళు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అంటే ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ను తీసేస్తారా పీసీసీ ప్రెసిడెంట్ గా అని అంటే ఓర్వలేకపోతున్నారు కోమటిరెడ్డి అంటూ బీసీ నేతలందరూ ఇప్పుడు ఫైర్ అవుతారు. బీసీ నేతలు అంటే ఇప్పటివరకు మాట్లాడింది జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్లస్ రెండవది ఎర్రావతి అనిల్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా నిజామాబాద్ జిల్లానే. సో ఆయన సీరియస్ అవుతున్నారు. సో కాంగ్రెస్ లో ఇప్పుడు ఏమంటారు, ఒక చిన్న విషయం ఏదైనా మాట్లాడినా అది రచ్చ అవుతుంది. సరే, ఇక్కడ మళ్ళీ రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా తయారైపోయే పరిస్థితి. సో అయితే నాకు అనిపించింది ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ తీసేయాలని అనలేదు. జగ్గారెడ్డి పీసీసీ అయితే 100 సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అని అన్నారు. కానీ ఇప్పుడు ఒకటి, సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, పీసీసీ చీఫ్ గా కూడా మళ్ళీ రెడ్డిని పెడతారా? పెట్టరు కదా. ఆయన యథాలాపంగా అన్నారు, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు, కానీ అది రచ్చ అయితే అయి కూర్చుంది అంతే. సో దాని వెనుక ఏదో కోమటిరెడ్డి జనరల్గా ఏంటంటే బడబడా మాట్లాడతారు, అంటే బోళాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి ఏందన్నది ఆయన పెద్దగా ఆలోచించారు. సో ఇప్పుడు నిన్న మాట్లాడిన వ్యవహారం ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. సో ఇది కాస్త కాంగ్రెస్ లో రెడ్డి వర్సెస్ బీసీ అయింది. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన పెట్టి దాని మీద నేను ధర్నా చేస్తాను, ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి మాట్లాడారు. దాని వెనుక మహేష్ గౌడ్ ఉన్నారని చెప్పి కొద్దిమంది అనుకుంటున్నారు. అంటే పీసీసీ ప్రెసిడెంట్ గా ఆయన నియమించి 1 year కూడా కాలేదు, మొన్ననే 1 year కంప్లీట్ అయింది, అప్పుడే ఆ విధంగా ఎట్లా మాట్లాడతారని చెప్పి. సో కాంగ్రెస్ లో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా కామనే, అంటే ఇటువంటి ఇష్యూస్ రావడం కూడా. అంటే సీరియస్ గా అన్నారా, మహేష్ గౌడ్ ను తీసేయాలని అనలేదు, బట్ జగ్గారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే 100 సీట్లు వస్తాయని జగ్గారెడ్డిని మెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా అన్నారు. ఇప్పుడు ఈయన సీఎం అయితే అన్నారనుకోండి, వేరే వ్యక్తి ఎవరైనా సీఎం అయితే అంటే అప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారా అన్నది కూడా వస్తుంది కదా. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్లస్ రేవంత్ రెడ్డికి ఈక్వేషన్ బానే ఉంది. అంటే బిఫోర్ ఎలక్షన్ బాగాలేదు, ఆఫ్టర్ ఎలక్షన్స్ బానే ఉంది. కానీ ఇటీవల కాలంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది. ముఖ్యంగా ఓ టీవీ ఛానల్ కథనం, ఆ కథనం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, కాదు రేవంత్ రెడ్డి లేరని చెప్పి బట్టి విక్రమార్క ఆ కథనం వెనుక ఉన్నారని ఓ పత్రిక రాయడం. సో అవన్నీ కూడా సంచలనం సృష్టించాయి. మాట్లాడదాం, మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు బీసీ సంఘాలకు నచ్చట్లేదు. బీసీ సంఘాలు
దాని మీద చేస్తున్నాయి. ఈవెన్ బీసీ లీడర్స్ ఆల్సో, కాంగ్రెస్ లో ఉన్న బీసీ లీడర్స్ ఆల్సో ఎర్రావత్ అనిల్ మాట్లాడారు. ఇవాళ బీసీ నేతలకు డిన్నర్ కూడా ఉంది. జార్జుల శ్రీనివాస్ గౌడ్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు డిన్నర్ కూడా పెడుతున్నారు. బహుశా ఈ అంశం కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మీరేమంటారు? లైటర్ వీన్ లో అన్నారా అనుకుంటున్నారా, లేదా సీరియస్ గా వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారా? సార్, ఒక విషయం ఏంటంటే నా దృష్టిలో, అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ అండ్ ఎనాలిసిస్, నేను ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక సీరియస్ పాలిటిషియన్ గా చూడలేదు సార్. ఫ్లూక్ లో వచ్చినాడు, ఫ్లూక్ లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి దయతో కొనసాగినాడు. ఆ తర్వాత 5 సార్లు గెలిచాడు కదా సార్. గెలుచుడు అంటే చాలా మంది 2009, 14, 18 ఒకసారి ఓడిపోయాడు. కానీ 5 సార్లు చెప్పనా, ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు ఎవరు లేరు సార్. ఇంత కాంపిటీషన్ లేదు, ఇంత పోలరైజేషన్ ఆఫ్ ఓటర్స్ లేరు, నాయకత్వం లేదు, ఏది లేదు. ఆ రోజులు వేరు సార్. అంటే వీళ్ళంతా ఏంది, రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాల మీద, రాజశేఖర రెడ్డి యొక్క కాయకష్టం మీద గెలిచినాడే తప్ప ఇండివిజువల్ గా వీళ్ళకి ఏముంటది చెప్పండి మీరు? ఏమీ లేదు. మేము ఎంత దగ్గర నుంచి చూసిన వాళ్ళం సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు 2 విషయాలు మనం చాలా సునిశ్చితంగా పరిశీలించాలి. ఒక్కటేమంటే రెడ్లకి, తర్వాత వెలుమలకి ఒక అభద్రతా భావం అయితే వచ్చింది. అంటే బీసీ సంఘాల యొక్క ఐక్యత, బీసీలలో వచ్చినటువంటి జాగృతి, తర్వాత ఎస్సీ ఎస్టీలు, బీసీలు, తర్వాత అగ్రకులాల్లోని బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ కూడా ఇప్పుడు బీసీలతోని ముడిపడి ఉన్నారు. వాళ్ళ వైపే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఎంతకాలం ఈ రెడ్లకు దొరలకి సేవలు చేసి వీళ్ళతోని అపహాస్యం పాలయ్యే కంటే మనం ఎంతో కొంత ఆదరించే వీళ్ళకే సాయం చేస్తే బాగుండు అని ఒక ఉత్తరప్రదేశ్ మోడల్ రాజకీయాలు మన రాష్ట్రంలో కూడా కొంత డెవలప్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్, కొంతమంది చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల బీసీలలో చాలా చాలా ఇవాళ రాజకీయ చైతన్యం పెరిగింది. ఈ ఐక్యతను చూసిన తర్వాత ఇక మా రాజ్యం కూలిపోద్దేమో, మాకేమైనా అవకాశం వస్తుందా రాదా అని చాలా ఒక కుతంత్రాలతోని 42% రిజర్వేషన్ ని ఎంత బొందబెట్టాలో అంత బొందబెట్టినారు. దాదాపుగా మీ ఛానల్ గాని, నేను గాని, ఇట్లా మాలాంటి వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్, తర్వాత అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కృషి చేసేసి మొత్తానికి ఆ బీసీ అంశాన్ని ఎప్పుడు కూడా దాన్ని అటకెక్కరియట్లేదు. దాన్ని ఎప్పుడు పదే పదే తీసుకొస్తూ సక్సెస్ ఉంది. సో ఇదంతా చూసి వీళ్ళ మనసులలో మాత్రం ఉంది, అరే ఇదేంది, ఇది ఎటనో పోతుంది, ఇంకో రకంగా పోతుంది రాజకీయాలు, మేం చెప్పినట్టుగా వ్యవహారాలు నచ్చగానే. అంతేందుకండి, ఇప్పుడు 10 మందిని గెలిపించినా 9 మందిని గెలిపించినా అనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మొన్న ఖమ్మం ఇన్సిడెంట్ తర్వాత చాలా అపహాస్యం పాలైనాడు, చాలా బద్నామైనాడు. చూడండి, వాళ్ళు చేసిన స్టెప్స్ అన్ని తిరగదోచుకొని మళ్ళీ వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యాలా అనేటువంటి ఒక పరిస్థితి సృష్టించబడింది. తర్వాత రెండోది, ఒక బీసీ వ్యక్తి పిసిసి అధ్యక్షుడు అయినాడు అంటే కళ్ళల్లో ఎంత కారం పోసుకుంటున్నారో చూడండి. ఈ మాట వేరే వాళ్ళ గురించి. మరి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అయింది, ఆయన ప్లేస్ లో ముఖ్యమంత్రిగా ఒక బీసీని పెడతా అని అంటారా? లేదా ఒక ఎస్సీకి ఇస్తామంటారా? కాంగ్రెస్ వాళ్ళు అనరు. అదే బీసీ పిసిసి అధ్యక్షుడు అయితే మాత్రం వాళ్ళకి ఎంత అసహనము, ఎంత జెలసీ, అసూయ, ఇది వాళ్ళు భరించలేకపోతున్నాడ. వాళ్ళ స్థాయిలో బీసీలు వచ్చి కూర్చోవడము అనేది వాళ్లకు మింగుడు పడని విషయం. అందుకోసమే అన్యాపదేశంగానే కొన్ని సందర్భాలలో ఈ అగ్రకులాల నాయకులు ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు కేవలం బీసీలను, ఎస్సీ ఎస్టీలను, ఇతరులను కౌగిలించుకున్నా గానీ అది బలవంతపు కౌగిలింతే తప్ప ప్రేమతో చేసేటువంటిది కాదు. సో ఇటీవల రాజకీయాలను చూస్తే ఇదేదో అన్యాపదేశంగా అన్నట్టు కాదు, వీళ్ళ మనసులో ఉన్నది. అంటే ఒక రకంగా మా కరడు కట్టిన రెడ్డి మనస్తత్వం గల వ్యక్తులే వీళ్ళంతా. ఎవరైనా రేవంత్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, జానారెడ్డి అయినా, వీళ్ళు వాళ్ళ వంశాలను వాళ్ళని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానారెడ్డి ఉన్నాడు, ఆయన తన 2 కొడుకులను రాజకీయంగా స్థిరపరిచాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య, ఇట్లా రేవంత్ రెడ్డి వాళ్ళు ఆయన అనునాయులు. నిన్న కాక మొన్న అతనికి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు. వీళ్ళ కులతత్వాన్ని, వీళ్ళ యొక్క దురహంకారాన్ని ప్రదర్శిస్తూనే పోతున్నారు. అయితే ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈ టర్మ్ తప్ప భవిష్యత్ ఎన్నికలలో మాత్రం బీసీలతో సమవుజ్జిగా మనం పోట్లాడితే లాభం లేదు. జనాభా పద్ధతులలోనే వ్యవహారాలు జరుగుతాయి. నువ్వు టికెట్లు ఇచ్చినా ఇవ్వకున్నా వేరే రకంగానైనా బీసీలే పైకి వస్తారు.
వీళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. మీరు చూసినారు బీఆర్ఎస్ ఎట్లా పతనం అవుతుంది క్రమక్రమంగా. అంటే ఇదంతా కన్సాలిడేషన్ ఆఫ్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ టుగెదర్ విత్ సర్టన్ ఫ్యాక్షన్స్ ఆఫ్ ది ఫార్వర్డ్ క్లాస్ ఆల్సో. ఇప్పుడు వైశ్యులలో కూడా ఒక ఫీలింగ్ ఉంది, ఓ సీట్ ఎట్లా ఏదో ఇట్లా బిచ్చమిచ్చినటువంటి వారేస్తారు. బ్రాహ్మిన్స్ లో ఒక ఫీలింగ్ ఉందో, బిచ్చమిచ్చినట్టు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఓ మంత్రి పదవి ఇస్తారు, ఎప్పటికీ వాళ్ళే ఉంటారు. అగ్రకులాలలో కోమటిరెడ్డి ఆ కాంటెక్స్ట్ లోనే అన్నారా? డెఫినెట్లీ ఆయన మనసులో ఉన్నటువంటి అంతే, ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్నటువంటి భావన. కానీ సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఇంకో రెడ్డిని పిసిసి చీఫ్ గా నియమించిన, అది ఎప్పుడు జరగదు కదా, సాధ్యం కాదు కదా సార్. ఇప్పుడు జరుగుతుందా జరగదా అనేది వేరు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడం వేరు, వాళ్ళు జరుగుతుందా జరగదా అని పరిశీలించడం వేరు సార్. అంటే వాళ్ళు భరించలేకపోతున్నారు అనేది మనకు క్లియర్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇంత రభస జరిగింది మొదట్లో కొద్ది రోజులు. అసలు ఇప్పటివరకు అయితే పరిపాలన అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా ఏర్పరిచినటువంటి ఒక ప్రోగ్రాం గాని, ఒక పద్ధతి గాని, కొత్త ప్రభుత్వం వచ్చింది అనేటువంటి వ్యవహారాలే లేవు. ఇంతసేపు గతంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలోనే వీళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఇంకా కిందికి మీదికి అవుతా ఉన్నారు. ఈ పరిస్థితులలో మరి రేవంత్ రెడ్డిని కూడా మార్చాలి, మరి ఆయన ప్లేస్ లో ఒక బీసీకి ఇద్దాం, ఒక ఎస్సీకి ఇద్దాం అనే మాట మాట్లాడతారా? మాట్లాడరు. ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు పిసిసి అధ్యక్షుడిని ఇప్పటి నుంచే కలలుగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే వచ్చే ఎన్నికలకే వీళ్ళు ఇప్పటి నుంచి ప్లానింగ్ వేస్తున్నారు అని అంటే వీళ్ళు ఎంత కుటిల రాజకీయాలు అవలంబిస్తున్నారు అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు లేకపోతే ఏది లేకుండానే ఇప్పుడు సడన్ గా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించిన వ్యవహారం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఎన్నికలు లేవు. అసలు ఇప్పుడున్న సమస్యలు రాష్ట్రంలో ఎన్నో జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళకి కూడా రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతు భరోసా అయితే ఎప్పుడు వాటికెక్కించినారు, మహిళలకు ఇవ్వాల్సిన పెన్షన్లు పక్కకు పెట్టేసినారు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, అవి పెంచుతామన్నారు, అది చేయలేదు, దళిత బంధు వాటికెక్కించిన, ఇట్లా ఎన్నో కార్యక్రమాలున్నాయి. వీళ్ళ నిర్వీర్యత, వీళ్ళ అసఫల రాజకీయాలను తెరమరుగు చేయాలి, ఒక పక్క డైవర్షన్ చేయాలి. ప్లస్ ఎప్పుడు ఈ అంశం అంటే అదే ఆధిపత్యము, ఈ రాష్ట్ర ఆధిపత్యం ఏం తప్ప వేరే ఎవరు చేయలేరు అనేటువంటి భావన వాళ్ళకు ఉంది సార్. ఇది అందరిలోనే భాగమే ఈ కామర్స్. ఓకే ఓకే. సో మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? ఓకే 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 సార్. అయితే శరత్ గారు వాయిస్ ఎవరితో వినిపిస్తుంది వెనుక? ఎవరిది? యా, రెడ్డి జాగ్రత్త నుంచి మాధవరెడ్డి గారు జాయిన్ అయ్యారు. మాధవరెడ్డి గారు, యా మాధవరెడ్డి గారు వినిపిస్తుందా? మాధవరెడ్డి గారు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు. శరత్ గారు మొన్న రాజ్యసభ సీట్లలో సార్, మొన్న రాజ్యసభ సీట్లలో సకల ప్రయత్నాలు చేసినాడు హనుమంతరావు. బీసీలకు ఇవ్వండి, నేను ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్నా సార్. హనుమంతరావు కాకుండా ఇంకొక బీసీకి ఇస్తే నష్టమేం సార్? ఎందుకు ఇవ్వలేకపోయినారు? వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాదారుడిగా ఉన్నాడు కదా, రాజకీయ సలహాదారుడిగా. ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపాల్సిన అవసరం ఏముంది? మరి పోనీ వేం నరేందర్ రెడ్డి ఇక్కడ ఏదో పెద్ద గొప్ప కార్యకలాపాలు జరిపి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించిన వ్యక్త, లేదా ఏ భాషలో రేపు రాజ్యసభలో మాట్లాడతాడు? సింగితో సరితూగలడా? ఎవరితో సరితూగలడు? ఏది లేదు. అంటే వేరే ఎవరికి అవకాశం రావద్దు, మాది మేమే కబ్జా పెడతాము అనేటువంటి ఆ దురహంకారపు ఆలోచనలు తప్ప ఇతరతరం ఏం లేదు. ఇప్పుడు ఏంటిది? ఏ కోణంలో ఆలోచించి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ పంపారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి కదా. రాష్ట్ర ప్రజానీకం ఈనాడు జాగృతం అవుతున్నారు. వీళ్ళు ఎంత మాట్లాడినా ఎంత చేసినా అయిపోయింది, వీళ్ళు కాలం చెల్లింది. రేపటి రాజకీయాలు వీళ్ళు ఏ రకంగా కూడా శాసించలేరు, వీళ్ళు ఏ రకంగా కూడా దీనికి వాళ్ళ ఆధిపత్యంలోకి రావు. ఇవే చివరి ఎన్నికలు. ఇది కరెక్ట్. మాధవరెడ్డి గారు మీ దగ్గర మ్యూట్ చేసుకోండి. మాధవరెడ్డి గారు మీ దగ్గర వాయిస్ వస్తుంది. మాధవరెడ్డి గారు మ్యూట్ చేసుకోండి. మీరు పీసీఆర్ మాధవరెడ్డి గారు మ్యూట్ చేయండి. నా అంచనాల ప్రకారం అయితే అగ్రకులాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రావడము ఇదే చివరిసారి సార్. మన రాష్ట్రం కూడా మహారాష్ట్ర, బీహార్, తర్వాత ఇతర రాష్ట్రాల లాగా మన ఉత్తరప్రదేశ్ లాగా బీసీల వైపే ప్రయాణిస్తుంది.
బీసీలలో వచ్చినటువంటి ఈ రాజకీయ చైతన్యాన్ని భరించలేకనే ఈ మహారాష్ట్రలో బీసీ రకమైనటువంటి చీఫ్ మినిస్టర్ తెల్లారకముందే మహారాష్ట్రలో బీసీ చీఫ్ మినిస్టర్ ఎక్కడండి? అయితే మరాఠా లేకపోతే బ్రాహ్మణ చీఫ్ మినిస్టర్. అలా కరెక్ట్. ఏంటంటే చాలా కాలం నుంచి బీసీలు ఉండిరి, కొంత అక్కడ కూడా బీసీ రాజకీయాలు చాలా బాగుంటాయి సార్. మీరు అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే మరాఠా అక్కడ పాలిటిక్స్ కులాలు ఇక్కడ బీసీలో లేవు. మరాఠా పాలిటిక్స్ మహారాష్ట్ర అని కాదు కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ రకంగా రాజకీయాలు అనేది వస్తున్నాయి. బీసీలలో ఉన్న చైతన్యమే ఈ రకమైనటువంటి రెస్పాన్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు కనుక అల్లరి చేయకపోతే, వాళ్ళు నిరసించకపోతే, వాళ్ళు వాళ్ళ ఐక్యతను ఈ సందర్భంలో ప్రదర్శించకపోతే ఇక బీసీలు ఏం కాదు అన్నట్టుగా. అంటే ఒకసారి గిల్లి చూసినారు బీసీలు ఎట్లా రెస్పాండ్ అవుతారా అని. ఆ గిల్లి చూసిన దానికి బీసీలు మంచిగానే చంపదెబ్బ కొడతా ఉన్నారు అనమాట. మాధవరెడ్డి గారు ఏమంటారు? కోమటిరెడ్డి వ్యాఖ్యల మీద రచ్చ జరుగుతోంది, జగ్గారెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేయాలన్న దాని మీద. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వ్యాఖ్యలలో ఏమి అభ్యంతరం ఉందో నాకు అర్థం కాలేదు. అది ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీలో అంతర్గతంగా ఏ నాయకుడు అయితే బాగుంటది, ఎవరైతే ఈ రాష్ట్రంని లీడ్ చేయగలుగుతారో అనేది ఒక మాట్లాడండి. అంటే యాక్టివ్ ఉన్నటువంటి నాయకుడు అయితే బాగుంటది అన్న ఆలోచనతో మాట్లాడింది తప్ప, తను కూడా జగ్గారెడ్డి కూడా సీనియర్ నాయకుడు, తన సీనియర్ నాయకుడు కాబట్టి తనైతే లీడ్ చేయగలుగుతారు రాష్ట్రంలో చురుకుగా అని మాట్లాడి తప్పింది తప్ప ఈడ బీసీలకు సంబంధించినటువంటి విషయాలు కాదు, ఓసీలకు సంబంధించినటువంటి విషయాలు కాదు. బట్ అంటే మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ పిసిసి చీఫ్ గా ఉన్నారు. ఆయన ఉండగా మళ్ళీ పిసిసి అధ్యక్షుడుగా జగ్గారెడ్డి అయితే 100 సీట్లు వస్తాయని ఎట్లా అంటారని బీసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడండు. ఇప్పుడు ఎన్నికలు లేవు, 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి. అంటే 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అప్పుడు కంటిన్యూ చేయొద్దనా? ఇప్పుడు రెడ్డి చీఫ్ మినిస్టర్, రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరితో ఎన్నికలకు వెళ్ళడం అట్లా పాసిబుల్ అవుతుందా? అంటే వచ్చే భవిష్యత్తు గురించి తను మాట్లాడిండు, ఈ నాయకుడు అయితే బాగుంటాడు కానీ మహేష్ కుమార్ అయితే బాగుండదు అని చెప్పలేదు. తను అయితే బాగుంటది, ఇంకా చురుకు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కొద్దిమంది అంటారు మరి అది సీఎంఏ వేరే వాళ్ళు అయితే ఎందుకన్నారు? ఓన్లీ బీసీగా పీసీ చీఫ్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతారు, సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నారు, అందులో తప్పు లేదు. తాను అదే విధంగా ఇప్పుడు అక్కడ రెడ్డి బీసీ అని కాదు, జగ్గారెడ్డి అనేట ఆయన ఇప్పుడు ప్రజలలో చురుకుగా ఉన్నాడు. ఆయనకు పిసిసి అధ్యక్షుడు ఇస్తే 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని తన కామెంట్ లో చెప్పింది తప్ప ఖచ్చితంగా రెడ్లకే ఇవ్వాలని లేదు. సీనియర్ నాయకుడు కాబట్టి ఇవ్వాలన్నాడు. సీనియారిటీ ప్రయారిటీగా తీసుకొని మాట్లాడింది తప్ప రెడ్డి అనే కులం తీసుకొని మాట్లాడు. మీరు ఒక పార్టీ అంతర్గత విషయాలను, ఒక పార్టీ ఏ నాయకుడు అయితే బాగుంటుందో అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి సమాజంలో రెడ్లు బీసీలని చూపడం, అటు వేరే డిఫరెంట్ చేయడం చాలా ఇబ్బందికరమైనటువంటి మాట ఇది. ఒకసారి ఇప్పుడు ఆయన కూడా వచ్చే ఎన్నికల గురించి మాట్లాడు. రాబోయే ఎన్నికలకి 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. ఆ 2.5 సంవత్సరాలు ఒకవేళ ముఖ్యమంత్రి బీసీ అవుతాడా ఓసీ అవుతాడా తర్వాత విషయం. అప్పుడు ఎవరైతే గెలుస్తారో అప్పుడు అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఇస్తుంది. ఓకే ఓకే అధిష్టానం అంటే అధిష్టానం ఎట్లా? అధిష్టానం రేవంత్ రెడ్డి మారుస్తుందా? అది అధిష్టానం విషయం కదా. ఆ రాజకీయ పార్టీ ఎవరైతే సమర్థత ఉంటుందో, ఎవరైతే దాన్ని లీడ్ చేయగలనుకుంటారో వాళ్ళకి అవసరం అది. ఇప్పుడు ప్రజలుగా మనము, సంఘాలుగా మనం చెప్పలేం కదా. ఆ రాజకీయ పార్టీ అవసరం ఉంటది. రాజకీయ పార్టీ ఇప్పుడు శరత్ గారు మాట్లాడుతూ అడ్వకేట్ గారు మాట్లాడుతూ ఎవరైతే ఇప్పుడు మొన్న రాజ్యసభ ఇచ్చారో, రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ కులం కాదు. ఆ రేవంత్ రెడ్డి గారికి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఏం సహాయ సహకారాలు అందించిండు, ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏం చేసిన అనేది అధిష్టానం అది ఆలోచించి ఇస్తుంది. ఇప్పుడు అధిష్టానానికి అన్ని రకాలుగా కూడా అవసరం ఉంటది. ఎందుకంటే రేపు ఎన్నికలలో కూడా ఎవరు సహకరిస్తారు, ఎవరు కోఆర్డినేట్ చేయగలుగుతారు అనేది ఒక ఆలోచన ఉంటది. రేపు ప్రభుత్వం రావాలనే ఆలోచనతోటే ఈ పదవులు ఇస్తారు తప్ప కులాల వారీగానో, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి ఇస్తారో, లేక ఢిల్లీ చెప్పారు కాబట్టి ఇస్తారు అనేది అది తప్పుడు భావన. ఓకే 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 సో అంటే ఆయన క్యాజువల్ గా అన్నారు అంతేనా? క్యాజువల్ కదా, క్యాజువల్ గా అన్నాడు. ఇప్పుడు సార్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇప్పుడు మరి బీసీ ఆర్గనైజేషన్స్ బీసీ లీడర్స్ కాంగ్రెస్ లో వాళ్ళు సీరియస్ అవుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక నాయకుని ఎన్నుకోదాం అనుకోరు. ఆ నాయకుడు జగ్గారెడ్డిని పెట్టిరు. జగ్గారెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అంటే ఎక్కువ చనువు ఉన్నటువంటి వ్యక్తి కాదు, కొద్దిగా ఇద్దరు డిఫెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ డిఫెన్స్ ఉన్న ఒక టీముని ఇంకో టీమ్ గా చేసి వాళ్ళు జగ్గారెడ్డి అయితే బాగుంటుందని ఆలోచన చేసినట్టు మాట్లాడి తప్ప ఇక్కడ రెడ్లు వర్సెస్ బీసీ అనే కామెంట్ చేయలేదు సార్. బీసీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కాబట్టి తీసివేయాలని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ వర్గానికి మొత్తం అంటే సీనియారిటీ వర్గానికి మొత్తం కూడా జగ్గారెడ్డి అయితే చురుకు ఉంటాడు. సీనియారిటీ వర్గం ఇప్పుడు ఏంటంటే జగిత్యాల జీవన్ రెడ్డి గారు పార్టీ బయటకు పోయే అవకాశం ఉంది, అంటే సీనియర్లను పట్టించుకుంటలేరు అని ఒక చర్చ జరుగుతుంది కాబట్టి
కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆ యాంగిల్ అంటే సీనియర్లల్లా ఈయనైతే చురుకున్నాడు కాబట్టి ఈయనకి ఇస్తే గెలుస్తాడు అని ఒక మాట జనరల్ గా మాట్లాడిన మాట తప్ప సీరియస్ తీసుకొని పార్టీ అంతర్గత విషయాన్ని తీసుకొచ్చి బయటికి చెప్పినటువంటి విషయం కాదు సార్. ఓకే 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 భరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు మొన్న ఐ థింక్ మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన బీఆర్ఎస్ వాళ్ళ మద్దతుతో కంటెస్ట్ చేసినాడు అనుకుంటా. ఆయన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద ఆయనకున్న పట్టు చూస్తుంటే మరి ఇది ఏ రకంగా ఆయన అంత నాలెడ్జ్ సంపాదించారో నాకేం అర్థం కాలే. ఫస్ట్ పాయింట్. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని రోజులు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు? మరి ఆయన నేతృత్వంలో ఎన్నికలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆనాడు ఎన్నడూ పిసిసి అధ్యక్షుడిని మార్చాలనలేదు. వాళ్ళ ఉత్తమ్ అని అన్నారు. ఇట్లా ఈ రాజకీయాలు ఇవి చెప్పడానికి బాగుంటాయి తప్ప ఇతరత్రంగా బాగుండదు. ఇది కాదు, అదే అంతర్గతంగా వీళ్ళ వ్యవహారాలంతా కూడా. ఇప్పుడు చూడండి, మొన్న మాధవ్ రెడ్డి గారు ఏదైతే బీసీలకు సంబంధించిన ఆ జీవోను అటాక్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఆ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి కృషి ఫలితం ఆయన అనుభవించినాడు. ఆయన ఒక చిన్న నియోజకవర్గంలో ఆయన ఏం చేయలేకపోయినాడు. ఆయనకు అర్థం కాలేదా ఇప్పుడు బీసీల ఐక్యత ఎట్లా ఉన్నది, బీసీల రాజకీయ చైతన్యం? శరత్ గారు, ఇక్కడ ఆనాడు నేను కేసు వేసినాడు మీరే అన్నారు ఈ కేసు నిలబడదు, ఇది రాజ్యాంగబద్ధంగా నిలబడే కేసు కాదు. సార్ ఒకటి కంప్లీట్ చేస్తారు. మీరే స్పష్టంగా చెప్పారు బీసీ సంఘ నాయకులు తప్పు చేస్తా ఉన్నారు, బీసీ సంఘ నాయకులు ఈ విధంగా చేయాల్సింది కాదు, ఆ కేసు నిలబడదు, 42% రిజర్వేషన్ రాదని స్పష్టంగా మీరే చెప్పారు. రెండో విషయం ఏంటంటే, నేను మా ఊర్లో ఓడిపోవడం జరిగింది కానీ నా వెనక ఇప్పుడు మా ఊర్లో మీకు ఫోటోలు వీడియోలు పంపిస్తా, నా వెనక ఉన్నది కంప్లీట్ గా ఎస్టీలు బీసీలు మాత్రమే. అక్కడ జరిగింది 2 రాజకీయ పార్టీల పంచాయతీ తప్ప ఇంకో నా మీద గెలిచిన ఇంకో రెడ్ ఆయన్ని ఇంకో బీసీ కాదు సార్. నా వెనుక ఉన్నది కూడా 100% బీసీలు ఎస్టీలు మాత్రం. మీరు తెలుసుకోండి, మా ఊరు మీరు రెడ్ అయినా ఉండొచ్చు కానీ మీరు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఇంకో రెడ్ అయినా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు కాబట్టి అది గ్రామంలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి సార్. ఇది బీసీలకు రెడ్లకు జరిగినటువంటి సంఘటన కాదు. ఇంకోటి ఏంటంటే, నా వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలే. మీరు ఇంటర్నల్ మీరు భరత్ గారు జీటీవై మీకు తెలుసుకోవచ్చు, మా ఊర్లో మాధవరెడ్డి వైపు ఎవరెవరు ఉన్నారు అని కూడా మీకు స్పష్టంగా ఉంటది. అది ఇక పెద్ద మ్యాటర్ కాదు సార్. ఆ రోజు బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా శరత్ గారు స్పష్టంగా చెప్పారు బీసీ నాయకులు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రిజర్వేషన్ నిలబడదు, 42% రాదు, రాజ్యాంగబద్ధంగా దీనికి లేదని కూడా ఆ రోజు శరత్ గారే మాట్లాడారు. నాకు మద్దతుగా శరత్ గారు నిలబడ్డారు ఆయన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆనాడు నేను ఒక్కడే మాట్లాడలేదు. జియోఎంఎస్ నెంబర్ 9 నిలబడదనే విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినారు, ఇతరులు కూడా చెప్పినారు. రాజ్యాంగం మీద కొంత అవగాహన ఉన్నవాళ్ళు, రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు దఫాలుగా ఇస్తున్న తీర్పులను పరిశీలించిన వాళ్ళు ప్రతి వాళ్ళు అదే మాట మాట్లాడినారు. అదే ఆనాడు రాజ్యాంగం మీద ఉన్నటువంటి పట్టుతోని విజ్ఞతతోని మాట్లాడిందే తప్ప మీకు సపోర్ట్ చేయాలనో లేకపోతే ఇంకెవరినో కండెమ్ చేయాలని. వాస్తవాలు మాట్లాడారంటున్నా, వాస్తవాలు చట్టబద్ధంగా మాట్లాడారంటున్నా. మాధవ్ రెడ్డి గారు ప్లీజ్, ఆనాడు కూడా నిలబడని జీవో ఇచ్చి రాజకీయం చేసింది ఈ ముఖ్యమంత్రి. ఆనాడు కూడా వీళ్ళకు చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట నేను మాట్లాడినాను, ఇది పద్ధతి కాదు అన్నాను. తర్వాత మేము అడగలేదు కదా, వాళ్లే కదా, ఎవరు ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పినాడండి, సర్దార్ పాపరాయన బర్త్డే సెలబ్రేషన్స్ లో మేము రిజర్వేషన్లు కల్పించే వరకు లోకల్ బాడీ ఎన్నికలకు పోము అని ప్రకటించింది వాళ్ళు, ఇతరులు కాదు కదా. ఇవాళ ఒకటి చెప్పారు ఒకటి చేశారు కాబట్టి రాజకీయ చైతన్యం పెరిగింది. ఇప్పుడు మీకు అగేనిస్ట్ గా ఎప్పుడు నిలబడ్డా గెలిచేవాళ్ళు మీరు, వాళ్ళు రెడ్లో ఇచ్చినారు అది వేరే, కానీ మీరు ఇంకొకరిని ఎవరైనా వేరే వాడిని పెట్టున్నా మిమ్మల్ని ఓడించేవాళ్ళు సార్. మీరు ఆ విషయం గ్రహించట్లేదు. చూద్దాం రేపు చూద్దాం ఏం జరుగుతుంది. అయితే శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.